శ్రీమన్నారాయణ. బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 14-15 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే హైదరాబాద్లో ఎవరికైనా వాస్తురీత్యా చూపించుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు కూడా మీరు వాట్సాప్ నెంబర్కి ముందే మెసేజ్ చేయండి. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర చాలా చక్కగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. అలాగే మనకు ధనుర్మాసం వస్తుంది కాబట్టి నెల రోజులకి సరిపడా మీ ఇష్టం చక్కగా తెప్పించుకొని వాడండి. చాలా చాలా బాగున్నాయి. ఇవి నేను చెప్పక్కర్లేదు, మీరే నాకు చెప్తున్నారు. అయితే 31 డిసెంబర్ 31 వీడియో అంటే 31కి వచ్చేటప్పటికి ఎన్నో సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. పండు గురించి, కలర్ గురించి, తర్వాత డబ్బుల గురించి నేను చెప్తున్నాను, మీరు చేస్తున్నారు. ఆ ఫలితాన్ని పొందిన తర్వాత అమ్మ చాలా బాగుంది, మాకు ఈ సంవత్సరం చాలా బాగుందమ్మా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలా చెప్పిన తర్వాత చేస్తూనే ఇలా చేస్తే నిజంగా అదృష్టమా, నిజంగా కలిసి వస్తుందా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకనో నిజమేనేమో, ఒకవేళ వీళ్ళు ఇంత ఇలాగ అంటున్నారు అని నాకు ఈ సంవత్సరం అనిపించింది. ఏంటి అని అంటే, మీరు నాకు మెసేజ్ పెట్టిన దాన్ని బట్టే నేను మీకు వీడియో అనేది అందిస్తా. ఏంటంటే ఈ సంవత్సరం కలర్ గురించి, పండు గురించి, డబ్బుల గురించి ఎంత తీసుకోవాలి, ఆ తీసుకున్న దాని మీద, ఆ వేసుకున్న కలర్ మీద, తర్వాత తిన్న పండు మీద మీ జీవితం సంవత్సరం అంతా ఆధారపడి ఉంటుంది. కానీ ఇది మనకి క్యాలెండర్ మారుతుంది కాబట్టే నేను చెబుతున్నాను తప్ప మనదైతే కాదు. మనది ఉగాది. ఇది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. కాబట్టి మీరు కనుక చెయ్యండమ్మా, మాకు కావాలి, మేము విన్ అయ్యాము అని మీరు మెసేజ్ చేస్తే చేస్తా, మీకు ఈ మ్యాటర్ అంతా అందిస్తా. అంటే ఏం తినాలి ఏంటి అన్నది. లేదు అని అనుకుంటే కనుక ఊరుకుంటా. కానీ వీడియో మాత్రం చేసేసి పక్కన పెడతా. మీ నుంచి వచ్చిన మెసేజ్ని బట్టే మీకు వీడియో అనేది రిలీజ్ అవుద్ది. లేదు అని అనుకుంటే నన్ను నమ్ముకుని స్వామిని నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు వాట్సాప్లో ఎలాగా ఉంటారు కదా, వాళ్ళందరికీ మెసేజ్ రూపంలోనైనా సరే పంపించేయడం అనేది ఉంటుంది. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, కొంతమంది విమర్శించడం ఎక్కువైపోయింది. అదృష్టాన్ని పొంది మరీ విమర్శిస్తున్నారు. అది ఏంటి అంటే, కూర్చున్న కొమ్మని నరుక్కుంటాం అనేసి అంటారు. ఇది సామెత చెప్తారు కదా, అలాగా. కాబట్టి కొంతమందికి పాపం తెలియదు, ఈ సబ్జెక్ట్ తెలియకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు అంటం అనేది కూడా జరుగుతుంది. సరే, ఏది ఏమైనా మీరు చేయమంటే చేస్తా, లేదు అని అంటే లేదు. కానీ వీడియో చేసి పక్కన పెడతా. మీరందరూ కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 31 నుంచి వచ్చే సంవత్సరం 31 వరకు కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని నేను కోరుకుంటా. మీ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.